నమస్తే అండి. నేను వాణి. ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం వివాహ బంధం అనే ఒక మంచి కథను విందాం. ఈరోజు మొదటి భాగాన్ని విందాం. ఆకాశం నీలంగా, ప్రశాంతంగా ఉంది. అక్కడ తెల్లని హంసలు ప్రయాణించే తెల్లని మబ్బులు, ఆహారం కోసం బయటికి వెళ్తున్న పక్షుల గుంపులు చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి. పంట పొలాల మధ్యలో సాగిపోతూ ఉంది నా ప్రయాణం. నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదు అని నన్ను చూడాలని బెంగ పెట్టుకున్నారు అని అమ్మ చెప్పడంతో హడావిడిగా స్వప్నకి చెప్పి బ్యాగ్ సర్దుకొని బయలుదేరి వచ్చేశాను. ఆకాష్కి చెప్పలేదు. ఏమనుకుంటాడో, మళ్ళీ కోపం వచ్చేస్తుందో ఏమో. నా బంగారంకి ఫోన్ చేసి చెప్పాలి. ఫోన్ తీసి ఆకాష్ నెంబర్కి ఫోన్ చేశాను. ఫోన్ రింగ్ అయింది కానీ తీయడం లేదు. ఏమిటి, ఏమైంది? ఎంతసేపటికి ఫోన్ తీయడం లేదు అని ఫోన్ పక్కన పెట్టి గతంలోకి వెళ్ళిపోయింది. రోడ్డు మీద నిలబడి మొహమంతా చున్నీతో కప్పేసింది. చూడడానికి ముస్లిం అమ్మాయిలా ఉంది సారిక. బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో తన పక్కన ఎవరో ఒక అబ్బాయి కంగారుగా వచ్చి, నేను వచ్చేస్తున్నా, లేట్ అయింది, బస్సు ఇంకా రాలేదు అంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. తన చేతిలో ఒక బ్యాగ్ ఉంది. చూస్తే ఎక్కడికో ముఖ్యమైన పని మీదే వెళ్తున్నాడు అని అర్థమైంది. సారిక తన వైపు చూస్తూ మధ్య మధ్యలో బస్సు కోసం టైం చూస్తూ ఉంది. ఇంతలో తన ఫోన్ రింగ్ అయితే మాట్లాడుతుంది. సారిక, స్వప్న చెప్పు, ఇంకా బస్సు రాలేదు, వస్తున్నాను, నువ్వైనా అక్కడ ఉన్నావు, లేకపోతే పెళ్ళికి ఒక్కరు కూడా ముందు రాలేదు అని చంపేస్తుంది వర్ష. స్వప్న, హా అవును సారిక, సరే నువ్వు త్వరగా రా, బస్సు రాకపోతే చెప్పు, మీ అన్నయ్య అరుణ్ని పంపిస్తాను. సారిక వెంటనే, హే వద్దులే, బస్సు వచ్చేస్తుంది, అరుణ్ నువ్వు కాసేపైనా ఆ పెళ్ళిలో అయినా కలిసి మాట్లాడుకోండి, నా గురించి ఏమీ కంగారు పడకు, వచ్చేస్తాను. స్వప్న, ఓకే, థ్యాంక్స్ సారిక, మా ప్రేమను నువ్వు అర్థం చేసుకున్నావు, జాగ్రత్తగా రా సారిక. ఓకే, వచ్చేస్తాను. సారిక ఫోన్ మాట్లాడి పక్కకు చూసింది. ఈ అబ్బాయి ఎటు వెళ్ళిపోయాడు అని చూస్తూ ఉంది. రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేస్తూ కనిపించాడు. వెనక నుండి లారీ వస్తుంది. చూసుకోలేదు అని ఓయ్ బ్లూ షర్టు అని పిలుస్తుంది పేరు తెలియక. ఆ అబ్బాయి మాట వినకుండా ఫోన్లో మాట్లాడుతూ వెళ్తున్నాడు. అయ్యో లారీ వచ్చేస్తుంది అని కంగారు పడి వచ్చి ఆ అబ్బాయిని పక్కకు తోస్తూ ఇద్దరు ఒకరిపై ఒకరు పడ్డారు. ఆ అబ్బాయి సారిక కళ్ళను చూస్తూ ఏదో లోకంలోకి వెళ్ళిపోయాడు. సారిక కూడా చూస్తూ ఒక్క క్షణం తన ప్రపంచాన్ని మర్చిపోయి తన కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది. వెనక నుండి అయ్యో దెబ్బలేమైనా తగిలినాయా అంటూ ఎవరో రావడంతో సారిక చూపు తిప్పుకుంది. ఆ అబ్బాయి కూడా లేస్తూ కింద పడిపోతూ నడుం పట్టుకొని అబ్బా పట్టేసింది నడుము అంటూ బాధపడుతుంటే సారిక అయ్యో చెయ్యివ్వండి అంటూ తన చెయ్యిస్తూ తనను లేపి ఇప్పుడు ఎలా ఉంది? ఆ అబ్బాయి నడుముపై చెయ్యి వేసుకొని పర్వాలేదండి, థ్యాంక్స్, నా ప్రాణాలు కాపాడారు. సారిక, పర్వాలేదు, అయినా రోడ్డు మీద ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు ఏంటండి, చూసుకోవాలి కదా, కొంచెం ఉంటే ఏమైనా అయితే మీ ఇంట్లో వాళ్ళు మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారు. అయినా రోడ్డు మీద ఫోన్ మాట్లాడకూడదు, నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది అంటూ మాట్లాడుతూ క్లాస్ మొదలుపెట్టింది. హలో, ఓకే మేడం, చాలు అర్థమైంది అంటూ దండం పెడుతూ అన్నాడు నవ్వుతూ. నా పేరు ఆకాష్, మీ పేరు అంటూ అడిగాడు. సారిక, చెప్పకూడదు, తెలియని వారితో మాటలు కలపడం ఇష్టం లేదు, నా గురించి తెలుసుకొని ఏం చేస్తారు? ఆకాష్, మరి నా ప్రాణాలు పోతే మీకెందుకు? నాతో మీకేమైనా పరిచయం ఉందా? చెప్పు మేడం. సాటి మనిషి ప్రమాదంలో ఉంటే కాపాడటం మానవత్వం, అంతే, దానికి పరిచయాలతో పనిలేదు. ఆకాష్, సాటి మనిషిగా కాపాడారా, అంతేనా, ఇంకేమీ లేదా అంటూ నెమ్మదిగా తల కిందకి పెట్టి అంటూ ఉంటే సారిక ఏమిటి ఏదో అన్నారు అంటూ అడుగుతుంది. ఆకాష్, ఏమీ లేదు, ఎక్కడికి వెళ్తున్నారు? సారిక, నీకు చెప్పాలా
అని కళ్ళతోనే ప్రశ్నిస్తూ అడుగుతుంది. ఆకాష్, మీరలా చూడకండి, నేను చూపు తిప్పుకోలేకపోతున్నాను. ఇంతలో బస్సు వస్తుంది. ఇద్దరూ ఎక్కారు, కానీ సీట్లు ఉండవు. చాలా రద్దీగా ఉంటుంది. సారిక నిలబడి ఉంది. ఆకాష్ కూడా తన వెనకే నిలబడి ఉన్నాడు. ఇంతలో సారిక ముందు అమ్మాయి మీద, వెనక ఉండే అబ్బాయి తన నడుంపై చేయి వేస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి భయపడుతూ ముందుకు జరుగుతూ ఉంది. సారిక కోపంతో చూసి తిడదామని వాడికి బుద్ధి చెప్పాలి అనుకునేలోపు ఈలోపు ఆకాష్ తన ముందు నుండి వెళ్ళి, కండక్టర్ గారు, బస్ ఆపండి అని అరిచాడు. బస్సు ఆపారు. ఏం చేస్తాడు అని చూస్తూ ఉంది సారిక. వాడిని పట్టుకొని, రే కిందకు పద అంటూ వాడిని లాగి కొడుతూ ఉన్నాడు. అందరూ ఏమైంది బాబు, ఎందుకు అలా కొడుతున్నారు, ఏం జరిగింది అంటూ ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఆకాష్ కోపంతో వాడిని, అమ్మాయి కనిపిస్తే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడమేనా, నీకు అక్క చెల్లి లేరా, చిన్న పిల్ల అని కూడా చూడకుండా బస్సులో ఇబ్బంది పెడుతున్నావు, సారీ చెప్పరా ఆ అమ్మాయికి అంటూ ఆ అమ్మాయి ముందు నిలబెట్టాడు. నన్ను వదిలేయండి సార్, ఇంకెప్పుడు ఇలా చేయను బ్రతిమిలాడుతూ, నన్ను క్షమించండి మేడం, నన్ను వదిలేయమని చెప్పండి మేడం అంటూ ఇద్దరిని ప్రాధేయపడుతూ ఉన్నాడు. థ్యాంక్స్ అన్నయ్య, వదిలేయండి ఇంకా అతన్ని అన్నది ఆ అమ్మాయి. పర్వాలేదు, మంచోడు హీరో గారు అనుకుంటూ నవ్వుకున్నది తనలో తానే సారిక. సరే చెల్లి, నువ్వు చెప్పావు కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకా ఎప్పుడైనా ఏ అమ్మాయినైనా ఇబ్బంది పెడుతూ నా కంట పడితే తెలుసు కదా నా సంగతి అంటూ చేయి బిగించాడు. వద్దు సార్, ఇంకెప్పుడు మళ్ళీ ఏ అమ్మాయిని ఇబ్బంది పెట్టను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అందరూ చూసి, బాగా బుద్ధి చెప్పావు బాబు, వెధవులు, ఓ అమ్మాయి కనిపిస్తే ఆగడం లేదు ఈ మధ్య అని అంటూ అందరూ తనను మెచ్చుకుంటూ బస్సు ఎక్కారు. బస్సు ప్రయాణం సాగిపోతూ ఉంది. సారికాకి తనపై ఒక మంచి అభిప్రాయం వచ్చింది. ఇద్దరూ దిగవలసిన స్టాప్ వచ్చి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. సారిక తన ఫ్రెండ్ పెళ్ళికని వస్తుంది. అక్కడ స్వప్న, వర్ష గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. సారిక ఇంకా రాలేదు అని ఎదురు చూస్తూ ఫోన్ చేస్తారు. అప్పుడే లోపలికి వస్తున్న సారిక ఫోన్ రింగ్ అయింది. సారిక, ఇక్కడే ఉన్నాను, వెనక్కి చూడండి అంటూ ఫోన్ కట్ చేసింది. వర్ష, స్వప్న వెనక్కి తిరిగి చూశారు. వచ్చావా మేడం, నువ్వు రాలేదు అని మేము కంగారు పడుతున్నాం అని స్వప్న దగ్గరికి వచ్చి బ్యాగ్ తీసుకుంది. వర్ష కోపంగా కూర్చొని మొహం పక్కకు పెట్టుకుంది సారికను చూసి. సారిక దగ్గరగా వెళ్ళి, హాయ్ పెళ్ళికూతురా, ఎంత అందంగా ఉన్నావే అంటూ అద్దంలో తనను చూసి మురిసిపోతూ ఉంది. వర్ష మాట్లాడకుండా కోపంగా చూస్తూ ఉంది. సారీనే, ఆలస్యమైంది, బస్సు రాలేదు, అందుకే లేట్ అయింది అంటూ తన పక్కన కూర్చుంది. వర్ష, సర్లే, లేట్ అయినా ఇప్పటికైనా వచ్చావు, లేకపోతే నేను రావు అనుకున్నాను. సారిక, లేటుగా రావడం వలన ఒక మంచి హ్యాండ్సమ్ని కలిశాను అంటూ నవ్వుకుంటుంది. స్వప్న, ఎవరు, ఏమిటంటున్నావు చెప్పు. సారిక, ఏం లేదు, పెళ్లి కూతుర్ని రెడీ చేయాలి కదా, తర్వాత మాట్లాడుకుందాం. స్వప్న, వర్ష, ఏమిటి చెప్పు, ఇంకా చాలా సమయం ఉందిలే పెళ్ళికి, చెప్పు ఎవరు అన్నారు నవ్వుకుంటూ. సారిక, ఏమో, ఎవరో తెలీదు, కానీ ఇంతకు ముందుగానే చూశాను, కానీ తనను చూస్తే మనసుకి చాలా దగ్గర మనిషిలా అనిపించాడు అని జరిగిందంతా చెప్తుంది. వర్ష, స్వప్న, అయ్యో, మరి తను ఎవరో ఎక్కడ ఉన్నాడో ఎలా తెలుస్తుంది, ఏమోనే, మిస్ చేసుకున్నాను, మళ్ళీ కనిపిస్తాడో లేదో, తన పేరు ఆకాష్ అని తెలుసు, తను ఎక్కడ ఉన్నాడో ఎలా తెలుస్తుంది అని అంటూ చేతిని బుగ్గలపై వేసుకొని ఆలోచిస్తూ అన్నది. సారిక ఆలోచిస్తూ ఉంది. వర్షం చూసి, ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకునే అదృష్టం నాకు ఉందో లేదో అంటూ ఉంది సారిక. ఆ అబ్బాయి వివరాలు కనుక్కో అనింది వర్ష. ఆకాష్ కూడా అక్కడికే పెళ్ళికి వస్తాడు. తన ఫ్రెండ్ మధు పెళ్ళికొడుకు. అప్పుడే పెళ్ళికొడుకు మధు వర్షతో మాట్లాడాలని వస్తాడు.
వర్ష మాట్లాడుతూ ఉంది. ఈ టైంలో ఏమిటి అని సారిక, స్వప్న బయట నిలబడి చూస్తూ ఉన్నారు. అప్పుడు మధు వర్ష చేయి పట్టుకొని, "వర్ష, మా నాన్న కట్నం ఇస్తేనే పెళ్లి జరుగుతుంది అన్నారు. లేకపోతే పెళ్లి ఆపేస్తారు. మీ నాన్నగారికి ఈ విషయం చెప్పి డబ్బులు ఏదోలా ఏర్పాటు చేయమను" అన్నాడు. మధు: "వర్ష, ఇదేంటి మధు, మా నాన్నగారు ఇప్పటికిప్పుడు డబ్బులు ఎక్కడి నుండి తెస్తారు?" అంటూ పట్టుకొని ఏడుస్తుంది. సారిక: "అదేమిటి, ప్రేమించి పెళ్లి చేసుకుంటే కట్నం అడగరు ఎవరు? ఈ అబ్బాయి కట్నం కావాలి అంటున్నాడు ఏమిటి?" అని కోపంగా స్వప్నతో అంటూ ఉంది. ఆ మాటకి వెనుక నుండి ఎవరో, "ప్రేమంటే ఇదేనా?" అంటూ మధు దగ్గరకు వెళ్ళాడు. ఎవరా అని చూశారు సారిక, స్వప్న. ఆ అబ్బాయి ఆకాష్. సారిక సంతోషంతో చూస్తూ ఉంది. "ఆకాష్, నువ్వెప్పుడొచ్చావురా?" అంటూ తన దగ్గరకు వచ్చాడు మధు. "నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నావు అని సంతోషంగా వచ్చాను. కానీ నువ్వు కట్నం కోసం చేసుకుంటున్నావా? అసలు నీకు ప్రేమ విలువ తెలుసారా? ఆకాష్, నీకేమీ తెలీదు, నువ్వు ఆగు" అని మధు తనను ఆపుతాడు. "ఏమిట్రా, నాకు తెలియంది నీకు తెలిసింది? ఇంకో గంటలో పెళ్లి పెట్టుకొని కట్నం ఇస్తేనే పెళ్ళి, లేకపోతే ఆపేస్తారా? పెళ్లి పీటల వరకు వచ్చి పెళ్ళి ఆగిపోతే ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? ఆ అమ్మాయిని ఎవరు చేసుకుంటారు? ఆ అమ్మాయి తండ్రి ఎంత కష్టపడి ఏర్పాట్లు చేశారు ఈ పెళ్ళికి. అసలు ప్రేమంటే తెలుసారా నీకు? ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పావు. అసలు ప్రేమంటే ఏమీ ఆశించకూడదు. అలా అయితేనే అది ప్రేమ. తన నుండి ఏమైనా ఆశిస్తే అది ప్రేమ కాదు. ప్రేమంటే ఒక నమ్మకం. తనకి నువ్వు జీవితాంతం సంతోషంగా చూసుకునే నమ్మకం పెళ్ళికి ముందే ఇవ్వలేకపోతున్నావు. ఇంక తను నిన్ను పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఇక్కడే ఆపేయ్" అంటూ ఉన్నాడు ఆకాష్. మధు: "రే బావా, వర్ష అంటే నాకు నిజంగా ప్రేమరా, ఇంక కట్నం గురించి మర్చిపోయాను" అని తన మెడలో తాళి కడతాడు. సారికాకి తనపై ప్రేమ పెరిగింది. అప్పుడే తనను అక్కడ చూశాడు ఆకాష్. సారిక తనపై పడినప్పుడు, తన అందమైన ముఖాన్ని చూసినప్పుడే ప్రేమలో పడిపోయాడు. ప్రేమంటే ఇద్దరి అభిప్రాయాలు ఒకటి కావడంతో ఒకరికి ఒకరు దగ్గరయ్యారు ఆ పెళ్లిలోనే. తర్వాత ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా కలిసిమెలిసి ఉంటూ అన్ని చోట్లకి తిరిగారు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.